హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీ అందరూ ఎవ్రీడే నా బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు. ఇన్ని వంటలు నేను చేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి. సో రోజంతా చాలా టైం అన్నది మనం కిచెన్లోనే స్పెండ్ చేస్తాం. ఏంటి ఉక్కలు ఎండలో కిచెన్లో టైం స్పెండ్ చేయడం అంటే చాలా కష్టమైపోయింది. అండ్ లాస్ట్కి కోపం చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఎంత వేడిగుంది చెమటలు కక్కుని. సో నా కోసం నేను ఆర్డర్ చేసుకున్నాను ఈ సింపనీ వాళ్ళ కిచెన్ కూలర్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజెస్. ఇది చాలా చిన్నది, కాంపాక్ట్ గా ఉండడం వల్ల మనకి ఇది మనల్ని కూల్ చేస్తుంది. మన ఫ్లేమ్ అని కాదు. మా ఇంట్లో కిచెన్ లోని మీద ఫ్యాన్ ఉందన్నమాట. లైక్ సీలింగ్ ఫ్యాన్ ఉంది. బట్ సీలింగ్ ఫ్యాన్ వేస్తే గ్యాస్ మంచిగా అనిపించదు కదా, లైక్ ఆరిపోతుంది. అందుకోసం సీలింగ్ ఫ్యాన్ ఏదైతే ఉందో అది వేయడం కుదరదు. సో నేను నా కోసం ఈ సింపనీ వాళ్ళ ఈ కిచెన్ కూలింగ్ ఫ్యాన్ పర్చేజ్ చేసాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా. ఇది మనల్ని కూల్ గా ఉంచుతుంది, మన ఫ్లేమ్ అని కాదు. హ్యాపీగా ఇక్కడ పెట్టేసుకుని ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు, తక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. అండ్ మంచిగా ఇది పెట్టేసుకుని మీరు వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు, ఏం కావాలనుకుంటే అవి చేసుకోవచ్చు. లైక్ చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ ఇది ఓన్లీ కిచెన్ లోనే కాదు, స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. లైక్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ వెరీ కాంపాక్ట్, చిన్నది. అండ్ మీకు చూపిస్తాను టచ్ స్క్రీన్ కూడా. ఈ సింపనీ వాళ్ళ డ్యూటీ కిచెన్ కూలింగ్ ఫ్యాన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ 60 వాట్స్ కరెంట్ మాత్రమే తీసుకుంటుంది. చాలా అంటే చాలా కొంచెం. అండ్ 15 feet వరకు ఎయిర్ ఏదైతే ఉందో అది త్రూ చేస్తుంది అనమాట. కింద ఈ వాటర్ ఫిల్లింగ్ డిస్పెన్సర్ కూడా ఉంది, డిస్ప్లే కూడా ఉంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది. మీరు అది ఇలా పుల్ చేసిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేస్తాం కదా, కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటే కూల్ ఎయిర్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. చాలా ఈజీగా మనకి సీ త్రూగా చూసుకోవచ్చు ఎంత వాటర్ ఉంది, ఎంత మనం వేసుకోవచ్చు అనేసి. ఇక్కడ వచ్చేసి ఇది స్వింగ్ మోడ్ అనమాట. మనం ఇద్దరు ముగ్గురు కిచెన్లో పని చేస్తున్నప్పుడు ఈ స్వింగ్ మోడ్ ఆన్ చేసుకుని ఇటు అటు తిరుగుతూ ఇద్దరికి హాయిగా అనిపిస్తుంది అనమాట. అండ్ వాటర్ పోయడం కూడా చాలా చాలా ఈజీ. జస్ట్ మీరు ఆ చిన్నది ఉంటుంది కదా అది లాగి ఇది మీదకి కిందకి కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కిందది ఇది లాగి ఇందులోని వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నది. ఇక్కడ మనకి టచ్ స్క్రీన్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, 3 ఫ్యాన్ స్పీడ్స్ ఉంటాయి. మీరు అక్కడ ఆ స్నో ఫ్లేక్ బటన్ ఉంది కదా అది నొక్కితే కూలింగ్ ఎయిర్ వస్తుంది అనమాట. మీద లైట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. లైట్ ఆన్ చేస్తే మీద లైట్ కూడా వెలుగుతుంది. ఓవరాల్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ యువర్ కిచెన్ అనమాట. ఎంత ఎయిర్ వస్తుంది అంటే మీకు హాయిగా అనిపిస్తుంది. లైట్ ఉంటుంది, హ్యాండిల్ కూడా ఉంటుంది. సో ఈజీగా మీరు క్యారీ కూడా చేయగలుగుతారనమాట. జస్ట్ మీరు వాటర్ ఫిల్ చేయడం కూడా వాటర్ బాటిల్తో హ్యాపీగా ఫిల్ చేసేసుకోవచ్చు. వెరీ వెరీ ఈజీ టు మేనేజ్ కూడానండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఇంటికి మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఈజీగా తొందరగా అయిపోవడానికి ఏమైనా చేయాలి అంటే బర్గర్స్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. సో ఇంకేం ఆలస్యం, లెట్స్ డూ ఇట్. మన దగ్గర ఈ సింపనీ వాళ్ళ కిచెన్ కూలింగ్ ఫ్యాన్ ఉన్నట్టయితే మీరు హ్యాపీగా ఏం కావాలంటే అవన్నీ కుకింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ నీరసంగా. ఏం అనిపించదు. మనకి సమ్మర్ హాలిడేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మనమే కాకుండా మన పిల్లల్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. నేను ఇక్కడ బర్గర్స్ తయారు చేస్తున్నాను. ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. ముగ్గురికి 3 బర్గర్స్ చేస్తున్నాను. నేను బర్గర్స్ చేసినప్పుడు ఏం చేస్తానంటే నాట్ జస్ట్ అలా బర్గర్స్ చేసి వదిలేయకుండా వాటిని నేను మళ్ళీ ఒక ప్యాన్లోని గ్రిల్ చేస్తాను అనమాట. అప్పుడు చాలా చాలా మంచిగా వస్తాయి. ఒక చీజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మెల్ట్ అయ్యి చాలా నీట్గా వస్తాయి. అండ్ నా బర్గర్స్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. చాలా చాలా బాగా చేస్తాను. అండ్ ఇక్కడ నేను చిల్లీ పొటాటోస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో దట్ పిల్లలందరూ కొంచెం హ్యాపీగా తింటారు అని చెప్పి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లో నాయిస్ అనమాట, చాలా చాలా తక్కువ నాయిస్ వస్తుంది. వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంది. ఈజీ వెరీ రీఫిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్ ఫర్ మై కిచెన్ అండి. చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది గ్యారంటీగా గిఫ్టింగ్ ఆప్షన్గా కూడా చాలా బాగుంటుంది. హ్యాండిల్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు కూడా. హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మీరు కనుక కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, మీ కిచెన్ చాలా వేడిగా ఉంది అంటే దీని మీద తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరే కాదు, మీకు ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. చాలా చాలా వాళ్ళు ఎవ్రీ పూట వండినప్పుడల్లా మీకు గుర్తు చేసుకొని చాలా చాలా హ్యాపీ అవుతారు అనమాట. మెయిన్లీ మీ మమ్మీలకి ఇచ్చుకోండి, వాళ్ళు చాలా చాలా హ్యాపీ అవుతారు. అండ్ ఇది నా స్మాల్ రివ్యూ ఆన్ అవర్ డ్యూటీస్ కిచెన్ కూలింగ్ ఫ్యాన్ అనమాట.
సో మిగతా డీటెయిల్స్ అన్న కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అంతేకాదు నా కూపెన్ కోడ్ కూడా ఉంది. కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 200 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. యూజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మిగతా డీటెయిల్స్ లైక్ వెబ్సైట్ లింక్ మిగతావన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. అందుకోసమే మీతో షేర్ చేస్తున్నాను. ఫ్యాన్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పిన్ కూడా చేసుకోవచ్చు, లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా చాలా తక్కువ పవర్ ఏదైతే ఉందో అది కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీ కిచెన్. ఓకేనా, బాయ్.